అరే సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయినాయి, మా వాడిని ఓడిపోయిండు, మరి ఏడున్నాడో ఏమో. ఒకసారి ఫోన్ అయితే చేద్దాం. ఫోన్ అయితే ఫోన్ ఎలా వాడుతుంది, మొత్తం కడి ఎత్తుండు. ఆడదాకానైతే పోయేద్దాం. అరే ఏమయ్యారా, మావాడేమైనా కనిపించిండా? ఎవడే ఇంకోవరమ్మా కింగ్ ఫిషర్ గుర్తోడు నా కట్టమ్మక నా పోయినట్టు కనిపించిండు. ఏడున్నా మరి కట్టదాకానైతే పోయేస్తా. వాడు గీడేం చేస్తాడా, ఒకసారి అయితే పోయేద్దాం. ఏమైనా గిడ కూర్చున్నావు, మొత్తం కంటికే అనిపిస్తున్నావు. ఏం లేదురా. ఏం లేదు, గిడేం చేస్తున్నావురా? ఏముందిరా, ఉన్న ఎకరం అమ్మినా మీదికెళ్ళి 20 లక్షలు అప్పు తెచ్చిన. ఆ అప్పులో లూకి ఇంటికి వచ్చి అడుగుతురు, ఆ ఇజ్జత్కి ఈడచ్చి కూర్చున్నా. మరి ఏం చేస్తాంరా, అయిపోయింది ఇయ్య. గెలుస్తా అనుకుంటున్నారా? అందుకే ముందుగా చెప్పిండ్రా, నేను చెప్తున్నావా? ఏం చేయమంటావురా, ఉన్న కాడికి అమ్మి అవతలోడు 10 రూపాయలు పెడితే నేను 20 రూపాయలు పెడితే నేనే గెలుస్తా అనుకుంటే, కానీ గిట్ల అవుతుంది అనుకోలేరా. నీకు గిట్లే కావాలరా, ఆగినవారా నువ్వు? ఉన్న ఎకరం అమ్మితే మీకు ఎలా అప్పు తెచ్చు. అయ్యింది అయిపోయింది, గీడేం చేస్తున్నారా మళ్ళా? ఏం చేయాలరా, ఇంట్లో పోతే మా అవ్వ జాడేట అనుకోని కొట్టింది, మా ఇంటికి వెళ్తే ఇంకేమన్నది. అవునా, నేను మీ వాళ్ళకైతే చెప్తా కానీ మనం అయితే ఊళ్ళో పోదాంపా. ఏం పోతావురా, ఊళ్ళో మొత్తం ఇజ్జత్ తీసింది. ఏం కాదు కానీ తీరగా ఊళ్ళకైతే వేద్దాంపా. అంతే అంటవా? పోదాంపా. కూర్చోరా. అరే గాడు నిన్నమ్మో నా బుల్లెట్ బండ్ మీద పోయేటోడు ఇవాళ ఎక్సెల్ మీద పోతుండేంద్రా. ఎలక్షన్లు ఉన్నంత అమ్మిండు, ఇవాళ ఎక్సెల్ బ్యాండ్ మీద తిరుగుతాడు. అంతగానం ఖర్చు పెట్టి ఎన్ని ఓట్లు పడ్డారా మరి? అంటే 3 ఓట్లు అని ఇంటోళ్ళే వానికి వేయలేరా? అరే వాని పరిస్థితి ఎట్లరా మరి? ఏముందిరే, గుడి కన్నా నడుకొని తింటాడు. పోనీరా ఎటు కట్టది కూడా ఎందుకురా? ఏ జర బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. సరే ఈయనండి నేను బాత్రూమ్ సరే వెళ్ళిపోయిరా. ఎలక్షన్లలో పోటీ అయితే ఏరి కానీ ఇట్లా అడ్డగోలు పైసలు పెట్టి ఆస్తులు అమ్ముకొని ఇవి మీ పానాల మీదకి అయితే తెచ్చుకోకురి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కిందున్న గంట కొట్టండి.